హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజా నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలామంది ఎంత డబ్బు సంపాదించినా కూడా ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. అలా ఆ ఉన్న డబ్బైనా కూడా అధికంగా ఖర్చు కాకుండా కొంచెమైనా ఉండాలి అంటే ఏదైనా మంచి రెమెడీ చెప్తారా? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపి నమః చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ డబ్బు అవసరం. అవును, ప్రతి వారికి డబ్బు అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి డబ్బు అవసరం. డబ్బు ఉంటేనే ఏదైనా ముందు సాగడానికి వీలుపడడానికి వైపు ఉంటుంది. కొంతమంది మనకి కొన్ని మెయిల్స్ మెసేజ్ పెడతారు. ఎట్లా అంటే, గురుగారు నాకు కొద్దిగా డౌట్ ఉంది, అవి చిన్నిగిపోయిన చెల్లు పడిన వంటి పర్సన్ కూడా వాడుతుంటారు. అవును, అది మొత్తం ఇంకా కంప్లీట్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా అందులో కార్డ్స్ అవి పెట్టి అట్లాగే ఇంత లావుగా పాకెట్లు పెట్టుకుంటారు. అటువంటి చిల్లు పడిన వంటి పర్సులలో, చిల్లు పడిన వంటి బ్యాగులలో ఎప్పుడు కూడా డబ్బులు పెట్టకూడదు. డబ్బులు నిలవు. మరి అదే విధానంగా తప్పుగా అర్థం చేసుకోకపోతే చిన్నిగిపోయిన వంటి ఇన్నర్ వేస్ కూడా వేసుకోకూడదు. అది కూడా పెద్ద దళితం. సో అది చూడరు కదా, అదేదో నడిచిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా అది కూడా వేసుకోకూడదు. ఎందుకంటే మూలా భాగంలో వచ్చేసేసి ఒక గణపతి ఉంటారు మన దగ్గర. గణపతి, సుబ్రహ్మణ్యం, మహాలక్ష్మి అనేది మూలాధారం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మూలాధారంలోనే మీకు ఎక్కువ శాతము మనం ఇటుపక్క అటుపక్క వెనుక పక్క మనం డబ్బులు పెడుతుంటాం. అవును, ఏమో పర్సులు కావచ్చు, దేంట్లో కావచ్చు, పురుషులైనా స్త్రీలైనా. సో అటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ శాతము ఇటువంటి చిల్లు పడిన వంటివి పర్సులు పెట్టుకోవడం, చిల్లు పడిన వంటి బ్యాగులు కానీ, చిల్లు పడిన వంటి ఇన్నర్ వేర్స్ కానీ, బనీన్స్ కానీ, అలాంటివి ఇంకేదైనా కావచ్చు ఎక్స్ట్రా A to Z, అది నేను చెప్పను. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేది. ఏది కూడా ఇంట్లో అది శరీరం పైన ఉండకూడదు. ఇవాళ రేపు మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం. ఇంకొక 100-200 వేసిపోతే వస్తాయి. చక్కగా తీసుకోండి. ఎప్పుడైనా అది మీకు చిల్లు పడింది ఆ పర్సెంట్ పక్కన పడేసేయండి. కొత్త పర్సెంట్ తీసుకోండి. మీ దగ్గర ఆ డబ్బులు ఎప్పుడు కూడా, ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నది, 1,00,000 రూపాయలు రావాలి. అది 10 రెట్లు కావాలి. స్త్రీకైనా పురుషుకైనా ఈ ఒక చిటికను మీరు పాటించండి. ఆ డబ్బులు నిరంతరం మీ దగ్గరికి వస్తాయి. 100% వస్తుంది. ఏంటి అవినే, మీరు పర్సులో ఒక తెల్లటి బట్ట తీసుకోండి. బట్ట మీన్స్ ఒక వైట్ కాటన్. దాంట్లో 5 లవంగాలు, 5 గవ్వలు పెట్టుకోండి. పెట్టి శుక్రవారం రోజున దాంట్లో పచ్చకర్పూరం పెట్టి ఫోల్డ్ చేసి శ్రీమాత్రే నమః అంటూ ఒక 10 సార్లు చెప్పి మీ పర్సులో పెట్టుకోండి, మీ బ్యాగ్లో పెట్టుకోండి. ఆ లక్ష్మి నిరంతరంగా ఎప్పటికీ మీకు వస్తూ ఉంటుంది. గురుగారు, మరి తెల్ల గవ్వలు ఉంటాయి, పచ్చ గవ్వలు ఉంటాయి. మరి ఏ కలర్వి పెట్టుకుంటే మంచిది అంటారు? ఇది వచ్చి శ్వేత రంగు. శ్వేత రంగు. సముద్రంలో మన వైట్ సెల్స్ వైట్, అటువంటివి శ్వేత గవ్వలు పెట్టుకొని చక్కగా అందులో పచ్చకర్పూరము, ఈ లవంగాలు పెట్టుకుంటే ధనాన్ని ఆకర్షించే శక్తి ఏర్పడుతుంది. ప్రత్యేకంగా దీంట్లో ఇంకోటి ఏంటి అంటే, ఎనర్జీస్ ఎవరైనా ఇప్పుడు మనం బస్సులో, ట్రైన్లో అంతా మనము వెళ్తుంటాం, ఒకరికి రబ్ అవుతుంటాం స్కిన్. ఆ టైంలో వాడిలో ఆ అతనిలో ఇతరులో ఉన్నటువంటి ఎనర్జీస్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్నెస్ తగలదు. అంటే ఇది మన తప్పుగా నేను చెప్పట్లేదు, అందరూ బాగుండాలని నేను చెప్పేది. సో ఇతరులు వేరే అంటే ఏదో కార్యక్రమం పైన వెళ్ళి వస్తుంటారు, మనం ఏదో కార్యానికి, పుణ్యకార్యానికి ఏదో ఆ టైంలో మీకు ఇటువంటి ఎనర్జీస్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవుతుంది. చినిగిపోయిన వంటి పర్సెస్, బ్యాగ్స్, బెల్ట్స్, షూస్ కూడా అడుగులో పోయిన తర్వాత తీసుకున్నాం కదా చినిగిపోయిన చెప్పులు, దానికి మన కాంట పెట్టుకొని నడుస్తుంటారు, అది అవార్డు పెట్టకూడదు. మొత్తం కుట్టుకుంటూ వెళ్ళకూడదు. అది అంతా కూడా ఏంటంటే
జ్యేష్ఠాదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఆవిడ అవన్నీ చేస్తే ఇంకా దగ్గరకు అవుతుంది, ఇంకా క్లోజ్ అయిపోయి మిమ్మల్ని ఇంకా అక్కడే స్టిక్అప్ చేస్తుంది. ఆ జ్యేష్ఠదేవిని మీకు తొలగాలంటే కొత్తగా రావాలి, మంచిగా శుభ్రంగా స్నానం చేసుకోవాలి, రోజు నుదుట పైన కుంకుమ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆగ్నేయ చక్రంలో శక్తి కూర్చుంటుంది కాబట్టి కుంకుమ గంధము మీకు తగ్గినట్టుగా పెట్టుకొని శుభ్రంగా చక్కగా మీరు గ్రూమింగ్ చేసుకుంటే మీ దేహాన్ని అది డబ్బులు బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆ డబ్బు నిరంతరం మీ దగ్గరకు వస్తుంది. మనుషులు రాకపోయినా పర్వాలేదు, డబ్బు వస్తే చాలు. ఏమండి, ఆటోమేటిక్ మనుషులు వస్తారు. డబ్బుతోనే అది మీరు డబ్బు లేనప్పుడు మనుషులు వచ్చి రారు, అసలు మీ ముఖం కూడా చూడరు. అయ్యో వాడు వెళ్తున్నారంటే పక్క నుంచి వెళ్తారు, ఎందుకంటే ఎక్కడో మనం అందుకుంటారు, అడుగుతాడని చెప్పి మిమ్మల్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. అదే డబ్బులు మీకు నిరంతరంగా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని వచ్చి కలుస్తారు. దానికి ఇటువంటి అన్ని కొన్ని సిద్ధాంతాలు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే జీవితంలో కొత్త మార్పులు రావడం జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. చూశారు కదా గురువుగారు ఎంత చక్కగా చెప్పారో. మన దగ్గర ఉన్నటువంటి పర్సు ఏదైనా కూడా మనకి చిరిగిపోయింది పెట్టుకుంటే డబ్బు అనేది నిలవదు. అలాగే డబ్బు నిలవాలి అంటే కూడా చక్కని పరిష్కారం చెప్పారు కాబట్టి దాన్ని పాటించి సుఖంగా జీవించండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.